బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్పై అమెరికా రివెంజ్ అటాక్స్ స్టార్ట్ చేస్తుంది. జోర్దాన్ మిలిటరీ బేస్పై దాడులకు ప్రతీకారంగా అమెరికా తన ప్రతి దాడులను స్టార్ట్ చేస్తుంది. ఇరాన్పై భీకర దాడులకు దిగింది అమెరికా. ఇరాన్ తీర ప్రాంత నిఘా కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, మిసైల్స్, డ్రోన్ స్టోరేజ్ సెంటర్స్ని పేల్చేస్తుంది అమెరికా. రీసెంట్ అటాక్స్ని కన్ఫర్మ్ చేస్తుంది అమెరికా సెంట్కామ్, అమెరికా సెంట్రల్ కమాండ్. రీసెంట్గా జరిగిన అటాక్స్ని మేము అటాక్ చేసామంటూ చెప్పుకొచ్చింది. జోర్డాన్లోని అల్ అజ్రాక్ యుఎస్ మిలిటరీ బేస్పై ఇరాన్ జరిపిన దాడుల్లో 2 అమెరికన్ సైనికులు మరణించారు, ఇంకొకరు గల్లంతయ్యారు. మరో 4 అమెరికన్ సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్పై అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. ఆ అన్క్లాసిఫైడ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇన్ఫ్యాక్ట్ కొద్ది గంటల క్రితం ఇరాన్ జోర్డాన్లోని యుఎస్ బేస్ మీద అటాక్కి పాల్పడింది. అయితే ఇప్పుడు ఆ దాడులకు ప్రతీకారంగా సెంట్కామ్ కూడా, ఇన్ఫ్యాక్ట్ సెంట్కామ్ ట్వీట్ చేస్తుంది. ఇఫ్ పాసిబుల్ ఆ ట్వీట్ని చూపించే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ నేను ఆ ట్వీట్ని చదివే ప్రయత్నం చేస్తాను. యుఎస్ సెంట్కామ్ చేసిన ఆ ట్వీట్ ఏమంటోంది? కన్ఫర్మేషన్ ఇచ్చింది. మేము దాడులు చేస్తామని చెప్పి, ప్రతీకార దాడులకు మేము పాల్పడ్డామని చెప్పి యుఎస్ సెంట్కామ్ చెప్పుకొచ్చింది. టుడే ఎట్ 6 PM అంటూ కూడా సెంట్కామ్ చేసిన స్టేట్మెంట్. దిస్ ఇస్ నాట్ మై స్టేట్మెంట్, సెంట్కామ్ చేసిన స్టేట్మెంట్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. యుఎస్ సెంట్కామ్ కీలకమైన అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ చేసిన ట్వీట్ని నేను మరి కాసేపట్లో నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. బట్ ఫస్ట్ లెట్ మీ రీడ్ అవుట్ దట్. ఈరోజు 6 గంటలకి వాళ్ళ స్థానిక కాలమాన ప్రకారం, ఎందుకంటే అక్కడ 3 గంటల 47 నిమిషాలు, మనకి 3 గంటల 47 నిమిషాల ప్రాంతం ఉదయం. సో వాళ్ళకి అక్కడ అరౌండ్ 6 PM ఆ టైంలో, సాయంత్రం 6 గంటల సందర్భంలో స్థానిక కాలమాన ప్రకారం వాళ్ళకి అమెరికా బలగాలు న్యూ ఎయిర్ స్ట్రైక్ దాడులు చేయడం, అంటే కొత్తగా దాడులు చేయడం జరిగింది, రీసెంట్గా అటాక్స్ చేయడం జరిగింది అంటూ కూడా ఇటు చెప్పుకొచ్చింది. సో ఈ క్రమంలో కొన్ని కీలకమైన స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తుంది యుఎస్ సెంట్కామ్. ఏమంటోందంటే, మేం ప్రతీకార దాడులకు దిగాము, ఈ మాట వాస్తవం. అయితే ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది అనేది కూడా క్లారిటీ ఇచ్చింది. ఏమంటుందంటే, అసలు ఆ కాంటెక్స్ట్, ఆ సబ్జెక్ట్ చెప్తున్నాను. మరి కాసేపట్లో ఆ ట్వీట్ మీకు ఆన్ స్క్రీన్ వస్తుంది. ఏమంటున్నారంటే, యుఎస్ ఫోర్సెస్ బిగాన్ లాంచింగ్ న్యూ ఎయిర్ స్ట్రైక్స్ అగెయిన్స్ట్ ఇరాన్ at the commander-in-chief's direction. The strikes are designed to further degrade Iran's ability to threaten commercial shipping in the Strait of Hormuz and swiftly punish Islamic Revolutionary Guard Corps forces who launched attacks against American service members in Jordan last night. అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఏమంటోంది? అమెరికా బలగాలు వైమానిక దాడులకు పాల్పడ్డాయి. ఇరాన్ పైన కమాండర్ ఇన్ చీఫ్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం. దాంతోపాటు ఈ దాడులు ఇరాన్కి సంబంధించి, అంటే మమ్మల్ని భయపెడుతున్న కమర్షియల్ షిప్పింగ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో ఉన్న కమర్షియల్ షిప్పింగ్ పైన, దాంతోపాటు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఫోర్సెస్కి సంబంధించి వాటిపైన కూడా మేము దాడులు చేయడం జరిగింది అంటూ కారణం ఏం చెప్తున్నారు? అమెరికన్ సర్వీస్ మెంబర్స్ జోర్డాన్లో మీరు చేసిన దాడులకు, అమెరికన్ సైనికుల మీద ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా మేము దాడులకు పాల్పడ్డామని చెప్పి ఇరానే స్వయంగా చెప్పుకొచ్చింది. అండ్ అదో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏమంటూ ఉంది అమెరికా? ఇక మేము తగ్గేదే లేదు, ఇక మేము ఆగము, ఎందుకంటే మా సైనికుల మీద దాడి చేస్తారా, కాబట్టి మేము ఇక ఉపేక్షించేదే లేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇంకొక రీసెంట్గా యుఎస్ కంప్లీట్ 8th కన్సిక్యూటివ్ నైట్ ఆఫ్ స్ట్రైక్స్ అగేన్స్ట్ ఇరాన్ అని చెప్పి రీసెంట్గా ఒక ట్వీట్ చేస్తుంది వాళ్ళ స్థానిక కాలమాన ప్రకారం. దాంట్లో ఏముంటుందో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా, ఎందుకంటే అది ఏకంగా చాలా లెందీయస్. ఓ మై గాడ్, దట్ వాజ్ హ్యూజ్. నవీన్, ఐఎమ్ సెండింగ్ వన్. ఓకే, ఆ ట్వీట్ను కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే కనుక, యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ కంప్లీటెడ్ అనదర్ రౌండ్ ఆఫ్ స్ట్రైక్స్ అగేన్స్ట్ ఇరాన్ ఆన్ July 18th 9:30 PM. I request Naveen, another tweet please if possible. At the commander-in-chief's direction, during the 8th consecutive night of US strikes,
CENTCOM forces successfully hit Iranian military coastal surveillance and air defense facilities. ఇక్కడ రాసుకొచ్చారండి, ఈ ట్వీట్లో రాసుకొచ్చారు ఎక్కడ దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు, ఎప్పుడు దాడి చేశారు, ఇవన్నీ కూడా వాళ్ళు రాసుకొచ్చారు. ఐ థింక్ ఆ ట్వీట్ చూస్తే మనకి వాళ్ళు చాలా కీన్గా ఉన్నారు, అమెరికా చాలా కీన్గా ఉంది, ఒక విధంగా చెప్పాలంటే చాలా అగ్రెసివ్గా ఉంది ఇరాన్ మీద దాడి చేయడానికి, ప్రతీకార దాడికి. ఇరాన్పై అమెరికా ప్రతీకార దాడులకు సంబంధించిన ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది. ఎస్, ఒక్కసారి మీరు చూడొచ్చు, నేను చదివి వినిపిస్తున్నాను. యుఎస్ కంప్లీట్ 8th consecutive night of strikes against Iran. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే కనుక ఆ ట్వీట్ మనకి కంప్లీట్ వస్తుంది. వీ కెన్ సీ దట్ యుఎస్ సెంట్రల్ కమాండ్, ఎస్ కొంచెం స్క్రోల్ డౌన్ చేయొచ్చు సో దట్ ఆ కంప్లీట్ ట్వీట్ వస్తుంది మనకి. యుఎస్ సెంట్రల్ కమాండ్ completed another round of strikes against Iran on July 18th at 11:30 p.m. ET at the Commander-in-Chief's direction చెబుతూనే during the 8th consecutive night of US strikes, CENTCOM. Okay, could you please click on that? First tweet మీద click చేస్తే కనుక click on that, no issue. Okay, something went wrong, that's okay, I do it. నేను ఒకసారి రైట్, బట్ బిఫోర్ దట్ ప్రస్తుతం దీనికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే అమెరికా ఇక విడిచిపెట్టదా, ఇరాన్ని విడిచిపెట్టదా అనే క్వశ్చన్ ఎందుకు రైజ్ అవుతుందంటే, వాళ్ళు ఇప్పుడు అడుగులు వేస్తున్న దాన్ని బట్టి చూస్తుంటే కనుక సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. బట్ అలా అని చెప్పి ఇటు ఇరాన్ను ఊరుకుంటుందా అంటే నో వే. ఇరాన్ ఒకటే అంటుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము విడిచిపెట్టేదే లేదు అంటూ ఇరాన్ చెప్పుకొస్తోంది. ఇరాన్ ఏమంటోంది, అమెరికా కనుక ఆపకపోతే దాడులు 2-3 రోజుల్లో అమెరికా సంగతి ఏంటో చూస్తాం, 2-3 రోజుల్లో అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడున్నాయి, ఏవేవి ఉన్నాయి, వాటిని మేము పూర్తి స్థాయిలో దాడులకు పాల్పడతామని చెప్పి ఇది స్వయంగా వాళ్ళు చెప్పుకొచ్చిన మాట. అమెరికానే అన్న మాటలకి ఇరాన్ చెప్పుకొచ్చిన మాట. ఇది కూడా ఎవరు అన్నది కాదు, స్వయంగా వాళ్లకు చాలా కీన్గా దగ్గరగా ఉన్న వ్యక్తి రజాయి ఎవరో ఉంటారు, ముస్తఫా ఖమేనీకి చాలా సన్నిహితుడు, ఆయన చెప్పుకొచ్చిన మాట. ప్రస్తుతం దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ట్రంప్ రివెంజ్ అటాక్కి ఇరాన్ ప్రస్తుతం తగలబడిపోతూ ఉంది. ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్ చేసిన దాడులకు ఇప్పుడు మళ్ళీ దాడులకు అమెరికా ప్రతీకార దాడికి దిగిన సందర్భం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్పై అమెరికా ఇంకోసారి దాడులకు దిగింది. జోర్డాన్పై ఇరాన్ చేసిన అటాక్కి 2 అమెరికన్ సైనికులు మరణించడంతో ఈ దాడి చేపట్టినట్లు అమెరికా చెప్పుకొచ్చింది. ఒకసారి ట్వీట్ మీరు చూస్తున్నారు. డ్యూరింగ్ 8th consecutive night of US strikes, CENTCOM forces successfully hit Iranian military coastal surveillance and air defense facilities, maritime capabilities. Air defense facilities అంటే వాళ్ళ వైమానిక రక్షణ వ్యవస్థని, maritime capabilities అంటే సముద్రానికి సంబంధించి సర్వేలెన్స్ ఉంటుంది కదా, అవి maritime capabilitiesని, and missile and drone storage sites to continue degrading Iranian military capabilities. ఇరాన్ మిలిటరీ క్యాపబిలిటీస్ని డిగ్రేడ్ చేసేందుకు పూర్తి స్థాయిలో దాడులు చేస్తున్నామని చెప్పుకొచ్చింది. అమెరికన్ మిలిటరీ అసెట్స్ ఆల్సో టార్గెటెడ్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఫోర్సెస్ దట్ లాంచ్డ్ అటాక్స్ అగేన్స్ట్ US సర్వీస్ మెంబర్స్ ఇన్ జోర్డాన్ ఆన్ July 17. జూలై 17న చేసిన దాడులకు ప్రతీకారంగానే మేము దాడులకు దిగామని చెప్పి అమెరికా చెప్తోంది. ఇంకా ఏమంటోంది, మోర్ దెన్ 50,000 US men and women in uniform are operating across the Middle East. ఓ మై గాడ్, ఏకంగా 50,000 మంది సైన్యం, దాంట్లో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వాళ్ళంతా కూడా ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో మోహరించి ఉన్నారు అమెరికన్ సైన్యం. ది రిమైన్ హైలీ విజిలెంట్, ఫోకస్డ్, లేథల్ అండ్ రెడీ. వాళ్ళంతా కూడా సంసిద్ధంగా ఉన్నారు, ఫోకస్డ్గా ఉన్నారు, విజిలెంట్గా ఉన్నారు, దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం వచ్చేలాగా CENTCOM చెబుతుందంటే ఇట్ షూస్ అమెరికా చాలా గట్టిగా దెబ్బతీసేందుకు సిద్ధమవుతోంది. ఎందుకంటే అమెరికా ప్రతీకార దాడుల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే అమెరికా దాడులకు ప్రతీకారంగా కువైట్లోని 2 వైమానిక స్థావరాన్ని టార్గెట్ చేసుకుని డ్రోన్ అటాక్కి పాల్పడని చెప్పి ఇరాన్ చెప్పుకొచ్చింది. కువైట్లోని క్యాంప్ ఉదైరి, దాంట్లో ఉన్న మందుగుండు సామాగ్రి నిల్వ కేంద్రంపై, దాంతోపాటు అలీ అల్ సైలం ఎయిర్ బేస్ పేట్రియాట్ రాడార్ సిస్టమ్ ఉంటుంది అక్కడ, దాంతోపాటు వైమానిక నిఘా రాడార్ని ధ్వంసం చేశామని చెప్పి ఇటు ఇరాన్ చెప్పుకొచ్చింది. అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఇరాన్ క్లారిటీ ఇస్తూ ఉంది.
సో విజువల్స్ చూస్తున్నారు. జోర్దాన్పై ఇరాన్ జరిపిన దాడి, అది అటాక్, ఇది రివర్స్ అటాక్, ఇది రివెంజ్, ఇది అటాక్, అది రివెంజ్, అది రివెంజ్, ఇది అటాక్, ఏదని అనుకోవచ్చు. ఎందుకంటే అసలు ఎవరు ముందు దాడి స్టార్ట్ చేశారనేది ఇప్పటికీ కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎక్కడ పడింది దీనికి బీజం? మీకు గుర్తుంటే ఈ వీరిద్దరి మధ్య శాంతి ఒప్పందం గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ తర్వాత హార్మోజ్ స్ట్రైట్లో వెళ్తున్న వెషల్స్ని ఇరాన్ దాడి చేస్తుందని చెప్పి అమెరికా చెప్పింది. కానీ దానికి ఇంకొక ముందు ఒక మాట ఏముంది, ఇంకో మాట ఏంటి, ఆ వెషల్స్ అక్కడే, అంటే అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో మాకున్న సిస్టమ్స్ని అమెరికా దాడి చేస్తుంది అని చెప్పి ఇరాన్ చెప్పింది. బట్ అమెరికా ఏమంటుంది, మేము దాడులు చేయలేమంటుంది. అండ్ ఇరాన్ దాడి చేస్తుందని చెప్పి అమెరికా బ్లేమ్ చేస్తుంది. ఆ అటాక్ ఎవరు చేశారు, అసలు ఎవరి మీద అటాక్ చేసుకున్నారు, ఆ ఫోకల్ పాయింట్ మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎవరు దాడి చేస్తారో తెలియదు, ఎందుకు దాడి చేస్తారో తెలియదు. బట్ ఒకరి మీద ఒకరు బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి అమెరికా దాడి చేస్తుందని ఇరాన్ దాడి చేస్తుందని అమెరికా, మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. కట్ చేస్తే భీకర దాడులు. ప్రస్తుతం అమెరికా రివెంజ్కి ఇరాన్ తగలబడుతున్న ఆ విజువల్స్ను మీరు చూస్తూ ఉన్నారు. మళ్ళీ యుద్ధం మొదలుకు వచ్చిందని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారా? మాట్లాడే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికైతే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా కనిపిస్తున్నాయి అమెరికాలో. ఆ విజువల్స్ చూద్దాం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్